హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్దాం. ఈ 5 రాశుల వారు కోపం వల్ల జీవితంలో సర్వం కోల్పోతారు. ఇందులో మీ రాశి ఉందా? జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశి చక్రం దాని స్వంత వ్యక్తిత్వం మరియు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. కొందరు చాలా ప్రశాంతంగా మరియు ఉల్లాసంగా ఉంటారు. మరికొందరు వారి జీవితంలో అనేక సమస్యలకు దారితీసే వారి దూకుడు స్వభావానికి ప్రసిద్ధి చెందారు. కోపం లేదా నిరాశకు దారితీసే చిన్న కోపాన్ని కలిగి ఉండటం అనేది ఒకరి వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో పెద్ద చిక్కులను కలిగిస్తుంది. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కోపం, సంకుచిత మనస్తత్వం కారణంగా ఎన్నో విషయాలను కోల్పోయే రాశి చక్రంలోని వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషం రాశి వారికి దృఢమైన మరియు ఉద్వేగభరితమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ కొన్నిసార్లు వారి హఠాత్తు ధోరణులు అదుపు చేయలేని కోపానికి దారితీస్తాయి. ఈ రాశి చక్రంలో జన్మించిన వ్యక్తులు కల్లోల పరిస్థితులకు త్వరగా స్పందిస్తారు. ఇది కొన్నిసార్లు వారికి హాని కలిగించవచ్చు. ఈ ధోరణి వారి సంబంధాలను దెబ్బతీసింది. ఇది సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే వారి సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది మరియు వారు తరచుగా ఇతరులచే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక సింహరాశి వారు సహజంగా ఆకర్షణీయంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు దృష్టి కేంద్రంగా ఉంటారు. అయినప్పటికీ వారి క్రమబద్ధమైన బాహ్య భాగం క్రింద వారు ఊహించని క్షణాల్లో పేలగల మండే కోపాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు సింహరాశి వారు తమ భావోద్వేగాలను నిర్వహించడానికి తీవ్రంగా పోరాడవలసి ఉంటుంది. ప్రత్యేకించి వారి అహంకారం ప్రమాదంలో ఉన్నప్పుడు ఇది తరచుగా వారి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో విభేదాలకు దారితీస్తుంది. ఇక వృశ్చిక రాశి వారి తీవ్రమైన మరియు భావోద్వేగ స్వభావానికి ప్రసిద్ధి చెందింది. ఇది తరచుగా వారి సంబంధాలలో హద్దులేని కోపంగా వ్యక్తమవుతుంది. స్కార్పియోస్ యొక్క శక్తివంతమైన భావోద్వేగాలు వారి కోపాన్ని విప్పినప్పుడు తరచుగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. వారి కోపం నిర్మాణాత్మక చర్యలకు దారి తీసినప్పటికీ ఇది తరచుగా విధ్వంసక ప్రవర్తనలకు దారితీస్తుంది. ఇక మకర రాశి వారు ప్రతిష్టాత్మకంగా మరియు విజయం సాధించాలని నిశ్చయించుకున్నప్పటికీ వారి కనికరం లేని లక్ష్యాల సాధన కొన్నిసార్లు నిరాశ మరియు ఒత్తిడికి దారితీస్తుంది. ఇది కోపం యొక్క ప్రకోపాలను ప్రేరేపిస్తుంది. మకర రాశి వారు తమ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తీకరించడానికి కష్టపడతారు. ఇది సంబంధాలలో ఆగ్రహం యొక్క భావాలకు దారితీస్తుంది. ఇక ధనుసు రాశి వారు ఎల్లప్పుడూ కొత్త సవాళ్లను అన్వేషించడానికి ఇష్టపడతారు. అయితే పనులు జరగనప్పుడు వారు అసహనానికి మరియు చిరాకుకు గురవుతారు. కాబట్టి వారు నిరాశకు గురైన క్షణాల్లో హఠాత్తుగా ప్రవర్తించవచ్చు. కొన్నిసార్లు దూకుడుగా ఇతరులను వ్యతిరేకిస్తారు. అది వారికి వ్యతిరేకంగా మారవచ్చు. ఫ్రెండ్స్, విన్నారుగా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.